మా ఎన్టీఆర్ అన్న దేవర మూవీ రాజమౌళి గారి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందో లేదో అని ఫ్యాన్స్ అందరూ ఎంతో టెన్షన్ పడ్డారు. మరి ఫ్యాన్స్ కోరుకున్నట్టు రాజమౌళి గారి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిందా లేదా చూద్దాం. రాజమౌళి గారి సెంటిమెంట్ వల్ల ఎన్టీఆర్ అన్న 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సుబ్బు మూవీ ఫ్లాప్ అయ్యింది. సింహాద్రి మూవీ తర్వాత ఆంధ్ర వాళ్ళ తీసి డ్యూయస్టర్ ఖాతాలో పడింది. యమదొంగ సూపర్ హిట్ తర్వాత కంత్రి మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు RRR మూవీతో వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు అయితే వచ్చింది. 3 రోజుల్లోనే 304 కోట్లు పెట్టిన బడ్జెట్ రికవర్ చేసి ఆ సెంటిమెంట్ ని రిపీట్ అవ్వకుండా దేవర మూవీతో హిట్ కొట్టాడు. దానితో స్టార్ట్ అయిన సెంటిమెంట్ ని అతనే బ్రేక్ చేసి ఎన్టీఆర్ అన్న సత్తా ఏంటో చూపించాడు. ఇది చూసి కొంతమంది ఓర్వలేక దేవర మూవీ ఫ్లాప్ అని అంటున్నారు. ఎవరు ఎంత ట్రోల్ చేసినా దేవర మూవీతో రాజమౌళి గారి సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు మన ఎన్టీఆర్ అన్న. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఎన్టీఆర్ అన్న దేవర మూవీ రాజమౌళి గారి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందో లేదో అని ఫ్యాన్స్ అందరూ ఎంతో టెన్షన్ పడ్డారు. మరి ఫ్యాన్స్ కోరుకున్నట్టు రాజమౌళి గారి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిందా లేదా చూద్దాం. రాజమౌళి గారి సెంటిమెంట్